బస్తా దిగి మొత్తం అంతా లోడ్ అంతా రోడ్ 5-6 కేజీల వరకు అయితే కింద రోడ్డు పాలు అయిపోయినాయి. పెట్టి యాడ్లు పోదాం అనుకున్నా మర్చిపోయాను. గ్రీజ్ కొట్టడం కోసం మిషన్ చూస్తారు కదా, ఆలుగడ్డలు చూడుర్రి ఈ తాళ్ళలో ఇరికిపోయినాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, వెల్కమ్ టు మరాఠా క్లాక్స్. ఇప్పుడు మనం బాలాసూర్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఖరగ్పూర్ కూడా అన్ని దాటేసి అయితే వచ్చేసినాం. ఇలాంటి బార్డర్ ఇట్లా దాటినాం. మనకి అక్కడ లాస్ట్ వీడియో చూసారు కదా, రౌడీ వాళ్ళు అయితే ఎట్లా మామూలు అలాంటి వాళ్ళకైతే అసలు సపోర్ట్ చేయదు. ఇంకా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకేమేమి ఫేస్ చేస్తాము. ఇంకా మనం ముందుకు వెళ్ళిన తర్వాత కటక్, భువనేశ్వర్ ఆ ఏరియాలలో అయితే ఆర్టీఓ కూడా ఉంటాడు. ఆర్టీఓ కోసం అయితే చాలా మంది బండ్లన్నీ కూడా ఆపుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఒక 500-1000 ఇట్లా వసూలు చేస్తూ ఉంటారు అనమాట. ఆ వసూలు చేసేటప్పుడు ఆ ఖర్చుల మందం అయితే కదా అని చెప్పేసి ఒక డ్రైవర్ ఒక 500-1000 రూపాయలు ఎందుకు పోగొట్టుకోవాలి, ఆయనకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి నైట్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. డే టైంలో వెళ్ళకుండా వెయిట్ చేసి నైట్లో ఆర్టీఓ ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఆ టైంలో వెళ్ళిపోతుంటారు అనమాట. ఇట్లా లైట్లు కొట్టుకుంటూ ఉన్నాడు ఆర్టీఓ అని చెప్పేసి ఇట్లా అడుక్కుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. సైకిల్ చేసుకుంటూ డ్రైవర్లకి అయ్యి కొన్ని అనేవి ఉంటాయి అనమాట, సిగ్నల్స్ అట్లా పోతూ ఉంటారు. చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు. ఆ 1000 రూపాయలు 500 అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుసు. కానీ అదే ఆర్టీఓ ఆ 500-1000 రూపాయలు అడుగుతాడని చెప్పేసి చాలాసేపు అయితే వాళ్ళు అంతా టైం వేస్ట్ చేసుకుని అక్కడ ఆగుతూ ఉంటారు. చూద్దాం మనం ముందుకెళ్ళిన తర్వాత అది కూడా ఎట్లా జరుగుతుంది ఏందనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. భయపడేది ఏం లేదు. మనం పాసింగ్ లోడ్ తీసుకోబోతున్నాం, మనకు అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్క పేపర్ ఉంది. ఇంకేముంది భయం ఎందుకు? చిన్న వాటికి ఏంటంటే పెద్దగా చేస్తుంటారు. ఇది చేసింది నువ్వు తప్పు అని చెప్పేసి గట్టిగా నిలదీయడానికి మన దగ్గర ఏది లేదు. బండి పేపర్లు ప్రతి ఒక్కటి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏ టెన్షన్ లేదు. అన్నీ కరెక్ట్గా ఉన్నాక కూడా వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. సార్ పాసింగ్ లోడే ఎందుకు ఇవ్వాలి మీకు అని చెప్పేసి గట్టిగా మాట్లాడి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక తప్పని పరిస్థితులలో అందరు ఇస్తూ ఉంటారు కాబట్టి మనం ఒకరు ఆడ పోరాడి గట్టిగా చేయాలంటే మనకు సపోర్ట్ అనేది ఉండాలి. బంకుకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం అనుకో, ఇంకా మళ్ళీ మనం అక్కడ పోయిన దాకా మనకు టెన్షన్ లేదు. ట్యాంక్ అటు ఉంటే అట్రా అంటుండు. అదే ఇన్ని బండ్లు వస్తాయి కదా, BS6 బండికి ఎట్టుంటుంది, ఇలాంటికి ఎట్టుంటుంది అనేది. ఇక్కడ సైడ్ వెళ్ళే బంకులో ప్రతి బంకులలో కూడా మనం బండ్లు పెట్టుకోవడానికి చాలా ప్లేస్ అనేది ఇస్తుంటారు. చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు ఆగినాయో బంకులు అయితే. దాబా కూడా ఉంది అక్కడ సైడు. ఏమన్నా వంట చేసుకోకపోయినా కానీ మనం ఇక్కడ బండి పార్కింగ్ చేసుకొని ఆ దాంట్లలో దాబాలలో తిని, బండ్లు అయితే చాలా ఉన్నప్పుడు అయితే ఇబ్బంది అయిపోతుంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఏం బండ్లు లేవు కాబట్టి మనదే ఫస్ట్ బండి. రేట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ చూడనయ్యా ఆడుకొని ఏమంటుంది అది, ఇంతసేపు పనుకొని ఏమను. మన డింపిగాడు అయితే ఆయన ప్రతిసారి ఇట్లా ఆడుతూ ఉంటాడు. దాని డింపులో అబ్బా చూసిరా అన్న మనోనికి డీజిల్ కొట్టడానికి అయితే హెల్ప్ చేసిండు. మేమైతే ఇప్పుడు టీ తాగేసి వస్తాం. ఎందుకంటే చాయ్ తాగాలి కదా, ఇంతసేపు డ్రైవింగ్ చేసి ఉన్నాం. మళ్ళీ నిద్ర వస్తుంది. నిద్ర రాకుండా ఉండడం కోసం టీ అనేది అవుతూ ఉంటాం అనమాట. అక్కడైతే టీ షాప్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఇష్టపడితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, టెన్షన్ లేదు. మేము ఇద్దరం టీ తాగడానికి పోతున్నాం. ఇంత అందంగా ఉన్నదా నేను? అందంగా ఉన్నాడు ఎవరే నువ్వు, అందంగా ఉన్నవే ఎవరే చిలక నువ్వే. మళ్ళీ పిల్లనిస్తారా నీకు? మళ్ళీ పిల్లనిస్తారా? ఎవరి కోసం? నీకు పెళ్లి ఇస్తారా? చేసుకో పెళ్లి. ఎందుకు చేసుకోను? జంబలకడి కెమెరా మంచిగా పెట్టు. ఆగాయి నువ్వు డిస్టర్బ్ చేస్తావు. అరే ఇక్కడైతే ఛాయ్ ఏమని చెప్పినా ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా టైర్లు అన్నీ కూడా ఇప్పేసి చేపిస్తున్నారు. ఇక్కడ ముందర ఒక బండి కనిపిస్తుంది కదా, ఆ బండి అనమాట. టైర్లు అయితే పంచర్ అయినాయి అనుకుంటా. 2 టైర్లు కూడా ఇప్పేసిర్రు. ఇక్కడ ఈ టైర్ లోపల అయితే మనకి గార్డర్ వేస్తారు అనమాట. చూసిరు కదా గార్డర్ ఎలా వేసిర్రు. మొత్తం ఆయిల్ పోసేసి మొత్తం గార్డర్ వేసిన తర్వాత అతకడం కోసం కొంచెం హీట్ చేస్తారు. ఇక్కడ గ్రీజ్ కొట్టడం కోసం మిషన్ చూస్తారు కదా, ఎయిర్తో పెట్టినప్పుడు మన గ్రీజ్ అనేది అయితే చాలా ఈజీ ఎక్కుతుంది. ఎయిర్ ట్యాంక్ కూడా ఉంది. ఇక్కడ ఎయిర్ తిప్పుకోవడం కోసం ఇక్కడ చూస్తారు కదా, దీన్ని ఓపెన్ చేసినాం అనుకో ఎయిర్ అనేది రిలీజ్ అయిపోతుంది, గ్రీజ్ కొట్టుకోవచ్చు. అక్కడ చూస్తారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వీళ్ళైతే టైర్లు ఇప్పడం కోసం వేయడం కోసం. పంచర్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికైతే. 2 టైర్లు కూడా పంచర్ అయినాయి అనుకుంటా ఈ బండి. ఇక్కడ చూసారు కదా మొత్తం టైర్లు అయితే ఉడబీకేసి 2 టైర్లు కూడా. నే అయితే ఛాయ్ అయితే తాగేస్తుండు. ఎలా ఉందనే ఛాయ్? బాగుంది ఛాయ్ అయితే. అమ్మగారి కోసం వచ్చి మేము ఛాయ్ తాగుతున్నాం. అప్పియమ్మా అప్పియా పియో అబ్బి పియో ఛాయ్. ఎంత మంచిగా అవుతుంది చూసిరు కదా. కొంచెం ఇలాంటి వాళ్ళు అయితే అమాయకంగా ఉంటారు. చాలా అంటే చాలా అమాయకంగా ఛాయ్ బండి పెట్టుకొని ఎంత కష్టపడుతుందో చూస్తారు కదా. ఆమె 2 ఛాయలు ఇచ్చింది మనకి. ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి, 2 ఛాయలకి మనం ఎంత ఇద్దామనే?
ఒకటి 5 రూపాయలు, 2 ఛాయలు 10 రూపాయలు. మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ అందరి తరపు నుంచి, మనకి ఇంతగా సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్ అందరి తరపు నుంచి ఒక ఛాయకి 5 రూపాయలు కదా, ఒక ఛాయకి 500 ఇద్దాం. 2 ఛాయలకి 1000 రూపాయలు ఇద్దాం. చూస్తారు కదా, మనకైతే 2 ఛాయలు ఇచ్చింది అమ్మ. చాలా అమాయకంగా ఉంది ఆమె అయితే. ఇక్కడ గిరాకీ కూడా కాదనుకుంటా, పక్కనే పెద్దగా కూడా ఉంది టీ కొట్టు. ఎవరో ఒకరు వస్తుంటారు పోతుంటారు ఈమె దగ్గరికి. చాలా అమాయకంగా నవ్వుతూ ఉంది, ఎంత సంతోషంగా. ఆమె 2 ఛాయలు అమ్ముడు పోతే ఆమె ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక ఛాయ్ వచ్చేసి 5 రూపాయలు అనమాట. కానా అయి జాతమ్మా ఉదరి रहता. అబ్బి పియో ఛాయ్ आओ. कितना एक चाय कितना? 10 రూపాయలు. ఒకటి 10 రూపాయలు అంట, 2 ఛాయలు 20 రూపాయలు. ఓకే, ఆమెకి ఇప్పుడైతే మనం ఒక ఛాయ్ 10 రూపాయలు అంటే ఒక ఛాయ్కి ఆమెకి 500 రూపాయలు ఇద్దాం. చలో रख लो आप. ठीक है चल. ఆమె హ్యాపీనెస్ చూసిరు కదా, చాలా సంతోషపడ్డది. ఆమె 20 రూపాయల ఛాయకి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. ఒకసారి ఒక ఛాయ్ అమ్ముతున్నా అంటే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆమె బిజినెస్ నడుస్తుంది అన్న సంతోషంతో. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అమ్మితే ఆమెకి ఎంత వస్తుందో తెలియదు, కానీ మనం ఇచ్చిన 1000 రూపాయలతోటి ఆమె ఏదో సరుకులో, లేకపోతే ఆమె హ్యాపీగా ఏమైనా కొనుక్కోవడం, ఆమె డ్రెస్సో, లేకపోతే ఆమె చీరనో, ఏదైనా ఆమెకున్న కోరికలు చాలా ఉంటాయి. ఆ చిన్న బిజినెస్ చేసుకుంటూ ఆమె సంపాదించి ఏదో ఖర్చులకు దీనికి అయిపోతుంటాయి. వాళ్ళు ఇంత చిన్న టీ కొట్టు మీద ఏమంతా కూడా సంపాదించలేరు. మనం ఇచ్చిన 1000 రూపాయలు దేనికో ఒకదానికైతే ఆమెకి హెల్ప్ అవుతాయని చెప్పేసి ఆ చిన్న సాయం చేసినాం. ఎవరో ఒక్కరికన్నా మనం సాయం చేసినాం అనుకో, హ్యాపీగా ఉంచిన వాళ్ళం అవుతామని చెప్పి చిన్న ఉద్దేశంతో ఇచ్చినాం అనమాట. ఓకే, డీజిల్ కొట్టించుకోవడం కంప్లీట్ అయిపోయింది, బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఇంకా మనకి ఇక్కడ ఒరిస్సాలో వచ్చేసి అయితే రేట్ వచ్చేసి 94 రూపాయలు ఉందన్నమాట. మనకైతే ఇప్పుడు 34,000 రూపాయలు డీజిల్ అయితే పట్టింది మన బండిలో ఫుల్ ట్యాంక్ చేపించడం కోసం. ఇంకా మనకు ఆంధ్రాలోకి వెళ్ళిన దాకా మనకైతే టెన్షన్ లేదు. ఆంధ్ర దాటేసి మనం తెలంగాణ వెళ్ళేంత వరకు కూడా మనకి డీజిల్ అయితే సరిపోతుంది. అక్కడ మళ్ళీ మనకి రీచ్ అవుతున్నాం అనే దగ్గరలో మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం అనుకో, అన్లోడ్ చేయించుకొని మళ్ళీ లోడ్ చేయించుకొని మళ్ళీ మనం వెళ్ళేంత వరకు కూడా డీజిల్ అయితే అవసరం వస్తుంది. ఓకే చలో బయలుదేరదాం. మనం డీజిల్ కొట్టించినాం కానీ పక్కన పెట్టి యాడ్లు పోదాం అనుకున్నాం, మర్చిపోయినాం. ఇప్పుడైతే ముందుకు వెళ్ళిన తర్వాత యాడ్లు కూడా పూసుకోవాలి. ఇంకా మనకు 26% ఉంది, ఏం పర్లేదు. ముందర ఏమన్నా మంచి ప్లేస్ చూసుకొని చెట్టిగా కాపుకొని యాడ్లు పోసుకొని, లేదంటే ఒక దాబా దగ్గర ఏమన్నా మంచి దాబా చూసుకొని ఆపుకొని యాడ్లు పోసుకొని ఇంకా తినేసినాం అనుకో పని అయిపోతుంది. 12 అవుతుంది. ఇంకొక 1 అవర్ అట్లా జర్నీ చేద్దాం. జర్నీ చేసి 1 గంటలకల్లా తినేసి బయలుదేరదాం. ఇంకా డీజిల్ కూడా ఫుల్ ట్యాంక్ ఉంది. యాడ్లు కూడా ఫుల్ చేసేసుకొని మనం కూడా ఫుల్ చేసేసుకున్నాం అనుకో మన పొట్టలు జంపు ఇక పోడు. రోడ్డు పైన ఎంత పని అయిపోయిందో. బండి అయితే ట్రబుల్ ఇచ్చింది. ఆ కంకర అంతా కూడా కింద పోసేసారు. డోర్ గుద్దింది, ఏదో గుద్దితే కింద కారిపోయింది కంకర అంతా. ముందర ఆపుకురి అంటే ఇక్కడ సైడ్ మొత్తం కూడా మనకైతే బ్రిడ్జ్లు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి కలకత్తా నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ మనం ఆంధ్రాకి రీచ్ అయ్యేంత వరకు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి ఫ్లైఓవర్లు. అక్కడ మనం ఒక్కసారి ఫ్లైఓవర్ ఎక్కినామంటే కలకత్తా వెళ్ళేదాకా ఇక మనకి టెన్షన్ ఉండదు. ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతూనే ఉండొచ్చు, కానీ మొత్తం పని అయిపోయేసరికి చాలా టైం పడుతుంది. ఎండాకాలం కాబట్టి కొబ్బరి బొండాలు, కర్బూజాలు ఇవన్నీ అవుతాయి. సల్వా కూల్ ఉంటుంది జర. జమ్మూ కాశ్మీర్లో ఫుల్ చలి పెట్టింది. ఆ కంగిడి వేసుకొని వేడి చేసుకొని బాడీ అంతా హీట్ ఎక్కించుకునేది. ఇక్కడికి వస్తానో ఫుల్ ఎండ కొడుతుంది. ఇక్కడ కర్బూజాలు, జ్యూసులు, థమ్స్అప్లు అయ్యి తాగి కూల్ చేసుకుంటున్నాం. తినుడేమో కానీ మొత్తం అంతా సీట్ల మీద పోస్తుంటాం. నేనైతే సైడ్ పెట్టుకొని తింటున్నా. ఎండాకాలం వస్తే మా బాధలు ఇట్లుంటాయి. ఇలాంటివన్నీ తినుకుంటే ఇంకా గడిచి చూసుకుంటూ వెళ్ళాలి. గిర్రే వాళ్ళు దిగుతున్నాయి. ఆలు కింద పోతున్నాయి అని అంటుండే నాయన. ఫ్రెండ్స్ లోడ్ అయితే మొత్తం అంతా కూడా ఆలుగడ్డలు అన్నీ కూడా కింద అన్నీ పడిపోతున్నాయి అనమాట. ఏదో బస్తా అయితే తెగిపోయింది. మీరు చూస్తారు కదా ఆలుగడ్డలు చూడుర్రి, ఈ తాళ్ళలో ఇరికిపోయినాయి. ఎన్ని ఆలుగడ్డలు అన్ని సందులో నుంచి నుంచో ఒక బస్తా అయితే తెగిపోయింది. బస్తా తెగిపోయి రాసుకొని బస్తా తెగిపోయి అన్నీ కూడా కింద పడుతున్నాయి. ఒక బస్తా పోయినా కానీ మనకు వెయిట్ అనేది లాస్ వస్తుంది. మన దాంట్లోనే కట్ చేస్తారు. ఆడ వెయిట్ చెక్ చేసుకునేటప్పుడు కరెక్ట్ ఉండాలి. కూరకు సరిపోడు కదా, ఆడ కిరాయి కట్ చేస్తారు. ఈయన ఇంటికి పోతుంటే ఎట్లాగో కూరకు సరిపోతాయి అని చెప్పి బస్తా దిగి మొత్తం అంతా లోడ్ అంతా రోడ్డు పాలైంది. కాలిపోయినంత వరకు కూడా కిందికి అనేసి చూస్తారు కదా ఎట్లా వస్తున్నాయో. ఇవన్నీ కూడా తెగిపోయి ఈ మూలకు వచ్చేసినాయి. ఇవన్నీ ఇప్పుడు తీయకపోతే రోడ్డు పాలు అయిపోతాయి. మనకి ఎన్నో అంటే బస్తాలు ఏం పోలే, ఒక బస్తానే తెగింది. ఆ ఒక బస్తాలోనే ఒక
5-6 కేజీల వరకు అయితే కింద రోడ్డు పాలు అయిపోయినాయి. ఎన్నో పడుతుంటే అందులో దారిలో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలు గిరిజారే ఆలు అన్ని కింద పడిపోతున్నాయని చెప్తున్నారు అనమాట. దానికి ఒత్తుకొని ఆ తాడంతా కూడా తెగిపోయిన తర్వాత ఆలు కూడా ఖరాబ్ అయిపోయింది. ఇట్లా అన్నీ అయితే జారిపోతున్నాయి అనమాట. కొన్ని పోతే ఏం ప్రాబ్లం లేదు కానీ చాలా పోతేనే పెద్ద ఇష్యూ. చూడు అక్కడ కూడా పడ్డాయి. అన్న అయితే అన్నీ ఇంతకుముందుకు ఇలాంటివన్నీ ఏగేగి ఉన్నాడు కాబట్టి ఏదో ఒక ప్లాన్ అయితే చేస్తున్నాం. ఆ బస్తా ఏదైతే తెగిందో ఆ తెగిన దాంట్లో ఇది పెట్టామనుకో కిందికి రాలకుండా అయిపోతుంది. రోడ్డు పైన మొత్తం అన్ని రోడ్డు పాలు అయిపోయినాయి. మనమైతే అద్దంలో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పటికి చూస్తూనే ఉన్నా కానీ టర్నింగ్లలో స్పీడ్ బ్రేకర్ల పైననే పడుతున్నాయి కింద. మనకి ఇంకా కడీలు ఉన్నాయి సైడ్లకి, ఫుల్ బాడీ లాగా సైడ్లో కడీలు ఉన్నాయి కాబట్టి మనకేమంత కింద పడదలో ఎక్కువ. వేరే బండ్లకి హాఫ్ బాడీ బండ్లు ఉంటాయి కదా, వాటికి పట్ట కడతారు కదా, మధ్యలో నుంచి బస్తాలన్నీ కూడా కట్ అయిపోయి అన్ని కింద పట్ట రాలిపోతూ ఉంటాయి. యార్డ్ బ్లూ అయితే మనకి 25% ఉంది కదా, యార్డ్ బ్లూ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకటే బకెట్ లాస్ట్ ఇక తాళంది. మూత అయితే మనం ఇలా తీసుకోవాలి. యాడ్ బ్లూ బకెట్ మూత ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ పైప్ అయితే ఏదైతే ఉందో ఈ పైప్ అందులో వేసుకొని మనం ఈ యాడ్ బ్లూ ట్యాంక్లో వేసేసినాం అనుకో మొత్తం అందులో ఉన్నదంతా కూడా దీని లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ తలిగించుకోవడానికి ఒకటి ఎక్స్ట్రా కొండి కూడా పెట్టించినాం. ఇప్పుడైతే దీనికి క్యాప్ మూత అయితే తీసేసుకుందాం మనం. నువ్వు ఇంటికి పోతావు, మేము లేపా నేను ఒక్కనే వేసుకున్నాను రా బాబు. నేను కూడా వేసినా మన ఒక్కనే. ఎప్పుడు మన నేను లోడింగ్ పైన చూసిరుగా వీడియో. ఎక్కడికి వెళ్తావు చూస్తాగా? నువ్వంటే ఇంటికి వెళ్తావు, మీ ఆడికి వెళ్తావు ఏడా? నేను మీ ఇంటికి హైదరాబాద్కి వెళ్ళా చెప్తాను. డిస్టర్బ్ చేయక నన్ను. ఇంటికి వెళ్తాగా ఇప్పుడు ఎట్లాగూ. హోలీ అనే హోలీ ఓలీ చెమ్మకేలీలా హోలీ పండుగ వచ్చిన మంచిగా పోయి అలా మంచిగా ఇరకాలి. ఓలీ చెమ్మకేలీలా హోలీ. సార్ చెప్పు రోడా ఫ్రెండ్స్ అన్నకు పూసిన కాబట్టి నేను కూడా పూసుకుంటా. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు చేయాలి హోలీ పండుగ. చలో హోలీ చెమ్మకేలీలా హోలీ. ఓకే ఫ్రెండ్స్, సరదాగా అయితే మాకు ఇలా హోలీ పండుగ కాబట్టి జీవితం ఫ్రెండ్స్ ఇవాళ అయితే హోలీ పండుగ కాబట్టి మేము ఎట్లా ఇంటికాడైతే ఆ రంగులు తీసుకొని ఆ హోలీ కలర్లు పోసుకొని అందరితో సరదాగా బావా బామ్మర్ది అనుకుంటా ఊర్లో పంట తిరిగి అందరితో ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేయడానికి అయితే మాకు ఇప్పుడు ఇంటి దగ్గర అయితే లేవు. అందుకని చెప్పేసి ఏదున్నా కానీ అన్నయ్య నా చుట్టం, అన్నయ్య నా పక్కం, అన్నయ్య నా మిత్రుడు, అన్నయ్య నాకు అన్ని. అందుకనే అన్నయ్యకి అయితే రంగు పూసి హోలీ పండుగ సందర్భంగా అయితే హోలీ శుభాకాంక్షలు అయితే అన్నకు చెప్పడం జరిగింది. అన్నయ్య హ్యాపీ హోలీ. ఓకే ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మాత్రం ఇంత ఎంజాయ్గా ఉంది. ఇంకా మీరు మాకంటే సంతోషంగా ఉండాలా? మా కామెడీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ బ్లెస్డ్. ఐ లైక్ యూ. హోలీ పండుగ లైక్ యూ. ఓకే యాడ్ బ్లూ పోసేసుకున్నాం. ఆలు కూడా మొత్తం జారుతున్నాయి కదా, ఆలు అన్ని కూడా కిందికి రాకుండా అరటాకులు అయితే పెట్టేసినాం. ప్రతి ఒక్కరైతే హోలీ పండుగ రోజు అయితే డాగ్స్ పైన రంగులు చల్లడం, వాటర్ చల్లడం, కలర్స్ చల్లడం అయితే చేయకండి. చాలా డాగ్స్ అయితే హోలీ పండుగ రోజు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం వల్ల చాలా డాగ్స్ అయితే చనిపోతున్నాయి. కొంచెం కూల్గా ఉండి ఆ డాగ్స్ అన్నిటిని కూడా సేఫ్ ప్లేస్లోకి ఉంచి తర్వాత మీరు ఆడుకోండి. మీరు చేసే చిన్న తప్పుల వల్ల ఎన్నో ప్రాణాలు అయితే నష్టపోతూ ఉంటాయి. తిందామని చెప్పేసి ఇక్కడైతే బండ్లన్నీ ఆపుకున్నారు, మేము కూడా ఇక్కడ ఆపుకున్నాం. ఫ్రెండ్స్ అన్నయ్యకైతే నేనే గ్రీజు పూసినా కాబట్టి నేనే వాటర్ అయితే పోస్తున్నా కడుక్కోవడానికి. కొంచెం స్నానం చేసినట్టుగా పైన ఇడ కూడా ఉందా? రుద్దుకో, రుద్దానయ్యా రుద్దు. అరే రుద్దానయ్యా, మజాకి కాదు నిజంగా చిరాకు ఉంది. మరి ఎందుకు ఓలే అనేవి? వద్దంటే ఓలే ఆడదాం తమ్ముడంటివి. చూడు ఎంత వాటర్ తీ. నేను కడుక్కుంటలే, నేను కడుక్కుంటే ఏమవుతులే. ఫ్రెండ్స్ మా అయితే ఇప్పుడు ఫుడ్ రొట్టెలు తిన్నాం. రొట్టెలు బలంగా ఉన్నాయని చెప్పి రొట్టెలు తినేసాం. నెక్స్ట్ జర్నీ జరుగుతుంది కాబట్టి
మన అందరిలోకి వచ్చేటప్పటికి వీడియో కంప్లైంట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తినేసి హ్యాపీగా మాకు కూడా మెసేజ్ కామెంట్ బాక్స్లో పెట్టండి, ఇన్స్టాగ్రామింగ్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇక్కడైతే బండ్లన్నీ కూడా ఆఫ్ చేసేసారు. లెఫ్ట్ సైడ్లో నుంచి వెళ్తున్నాయి. కాకపోతే అక్కడ సైడ్ నుంచి మరి బండి ఎక్కుతుందా ఎక్కదా మనది అనేది తెలియదు. లాంగ్ కట్ తీసుకో, పోతుంది, ఈజీగా పోతుంది. పోనీ పోనీ, రైట్ రైట్ రైట్, చలో రైట్. అది ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు అక్కడ సైడ్ నుంచి బండ్లు వస్తున్నాయి కదా, ఆ రైట్ సైడ్లో మనకు ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల అటు రోడ్ బంద్ చేసి మొత్తం అంతా కూడా ఈ రోడ్లో నుంచే పంపిస్తారు బండ్లన్నీ కూడా. లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్, అటు పోయేటి ఇటు వచ్చేటి అన్నీ ఒకటే లైన్లో పోయేసరికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ టర్నింగ్ పాయింట్లో ఏమవుతుందంటే బండ్లన్నీ కూడా ఆగాల్సి వస్తుంది, ఇటు పోయే బండ్లన్నీ ఆగాల్సి వస్తుంది. దానివల్ల మన బండ్లు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి. బెదిరిస్తారు, మన బెదరం బెదిరించి పైసలు అడుగుదామని చూసిండు. ఎందుకు ఇవ్వాలి పైసలు, కచ్చమాలంటే వే బిల్లు లేదు, ఆ బిల్లు లేదా అని చెప్పేసి మాట్లాడాడు. ఉంటారు భయపడొద్దు, వీళ్ళకి ఇలా భయపడ్డా చేస్తారు. ఏమంటుండే, ఎంట్రీ ఇస్తావా అడిగి పోతావా సార్ కాడికి అంటున్నాడు. సార్ కాడికి పోతుంది, నీకెందుకు ఎంట్రీ అని చెప్పేసి నేనన్నా. క్యూదేనా ఎంట్రీ, క్యూదేనా అనగానే ఇచ్చావా అని అన్నాడు. బిల్లులు పట్టుకొని పోయినా, బిల్లులు పట్టుకొని పోగానే 3 ఆద్మీ హే, 5 ఆద్మీ రాతా హై, 10 ఆద్మీ రాతా హై. 5 కూర్చుంటారు, వీళ్ళు ఏమవుతుంది, వీళ్ళకి సీట్లు ఎన్ని ఉన్నాయని అంటాడు. సీట్ మొత్తం బెడ్డే ఉందని చెప్పిన, బెడ్డే ఉంది అంటున్నా. చలాన్ కాటనే అన్నాడు. కార్ట్లో క్యా కాడితే కార్ట్లో అని అన్నాడు. మనకి తప్పు చేయలే, ఏం చేయలేదు. 5 కూర్చుంటే 4 కూర్చుంటుంది. ఏంటంటే బయట స్టేట్ బండి అని చెప్పేసి మనం బెదిరియడం కోసం చూస్తారు. ఎంట్రీ అని అంటారు, ఎంట్రీ చేయకపోతే చలాను కడతా అంటారు. కొట్టు చలాన్, ఏం కొట్టుకోవడం కొట్టుకో, ఏం కొట్టిన ఏం కొట్టలేదు, ఉత్తరే పంపించు. అటు ఇటు అన్నాడు. పైసలు 500 400 ఇద్దాం అనుకుంటాం, మనం ఇయ్యలే, అట్లా వదిలిపెట్టి. అంతే. దేనికి చలాన్ దేనికి సార్, ఏం చేసినావు, ఏం తప్పు చేసినావు, ఓటు స్పీడ్ పోయినావా, కొనుక్కొని గుద్దినావా, లేకపోతే పక్కకు ఆపినావా, చక్కగా పోతున్నావు, నువ్వే ఆపినావు, దేనికని అన్నావు, పేపర్ లేదన్నాడు, వే బిల్ లేదన్నాడు, కాంటాక్ట్ స్లిప్ చూపించినావు, పేపర్ చూపించినావు. వాళ్ళు కూడా వే బిల్ ఇస్తాడా, టమాటాలకి వాళ్ళకి ఇటు వే బిల్లు ఏమి ఇస్తారు, కాంటాక్ట్ స్లిప్ ఉంది, పేపర్లు ఉన్నాయి, అటు రాసి ఇచ్చింది. అదే నేను అనేది. పెద్ద జాబులు చేస్తారు, మళ్ళీ చదువులు పెడతారు. అన్ని తెలుసుకోవాలి అనమాట. అన్ని తెలుసుకొని అప్పుడు బండ్లు ఆపాలి. ఉత్తనే రోడ్డు మీదకి వచ్చి 400 500 వస్తాయని చెప్పేసి బండ్ల బెదిరిస్తే డ్రైవర్లకు ఏం తెలియదు, పిచ్చోళ్ళు అనుకుంటారో ఏమో. మరి పిచ్చోళ్ళు ఎవరు ఉండరు సారు, అంతా తెలిసిన వాళ్ళే. మేము కూడా అందరికి రూల్ ఒకటే పాటించాలి. ఏదో 400 500 తీసుకోవడం కోసం ఈ పాటించడం తప్పు కదా. కష్టపడుతున్నావు, మమ్మల్ని కూడా చూడరు. ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు రోడ్ల మీద. పేపర్లు చెక్ చేసుకోరు, బండి దొంగ బండి దొంగ మాల అనేది చెక్ చేసుకోరు. అంతేగాని 500 1000 రూపాయలు ఇది కరెక్ట్ కాదు. ఎందుకు మా సొమ్ము దీని ఏం బాగుపడతారు చెప్పరు. మనం తెచ్చలే కానీ గతి ఉండదు. మళ్ళీ కాయగూరలన్నా, నూనె అన్నా, సాల్ట్ అన్నా, ఉప్పు అన్నా, రైస్ అన్నా, ఏ మెటీరియల్ అయినా సరే రోడ్ల మీద మమ్మల్ని కనీసం వాడు ఉతుక్కుంటే బట్టలు సబ్బు కూడా మనమే సప్లై చేయాలా. నీళ్ళు అన్ని తీసుకొచ్చి సప్లై చేస్తుంటే దేశాలు తిరిగి తిండి లేకుండా టికానా లేకుండా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా అన్ని డ్యూటీలకి సెలవులు ఉన్నాయి, అన్ని డ్యూటీలకి పథకాలు ఉన్నాయి, అన్ని డ్యూటీలకి ఇవి ఉన్నాయి. మా డ్రైవర్లకి ఏముంది చెప్పు. మురుకు బట్టలు నిద్ర సుఖం లేదు, మురుకు బట్టలతో దోమలో ఏమో. ఇక ఆలోచించుకోవాలి వాళ్ళే, ఎందుకు వీళ్ళని బాధ పెడుతున్నారు. వీళ్ళు మనుషులే కదా, వీళ్ళు ఎక్కడెక్కడో దిగి వస్తారు కదా. పోనీ లే పాపం నిద్ర లేకుంటున్నారు. కళ్ళ మీద ఇట్లా కళ్ళు మూసుకొని కూడా సార్ అనుకుంటా పోతే కూడా కనికరించరు. నిద్ర లేకుండా పోతే కూడా మనం గౌరవంగా మనం పలకరిస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మంగోళి చౌక్ వచ్చాము. మంగోళి చౌక్ దాటితే కటక్ దాటాక భువనేశ్వర్ తర్వాత కుర్దాలో ఆపి టీ తాగి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను లొకేషన్లో. ఓకేనా ఫ్రెండ్స్? ట్రాఫిక్ ఉందో చూసారు కదా, ఫుల్ ట్రాఫిక్లో ఈ భువనేశ్వర్ ఎంట్రాన్స్ అనమాట. భువనేశ్వర్ ఎంట్రాన్స్. ఈ ట్రాఫిక్ ఎక్కడి దాకా ఉంటుంది, అంత కాదు, ఒక 1/2 కిలోమీటర్. అన్ని సిటీలో పోతాయి, చూసుకోవాలి. ఈ ట్రాఫిక్లో సైన్ బైక్ వస్తుందా ఏమవుతుంది ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ధీరని ఫారెస్ట్ వాళ్ళు తీసుకోరు. మన వీడియోలన్నీ చూసారంట అన్న, కానీ మనకు ఫాస్టాగ్లో మాత్రం డబుల్ ఛార్జ్ తీసుకోండి. సర్లే, వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. వాళ్ళ సొంత ఇల్లు కాదు కదా ఫాస్టాగ్, గవర్నమెంట్ వర్క్, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, తప్పదు.
మనం అయితే ఇప్పుడే బార్డర్ దాటేసి ఆంధ్రాకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఆంధ్రాలో ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటేసినాం. ముందుకెళ్తాం. ఎక్కడైతే మనకి పెద్ద టోల్ గేట్ ఉంటుందో ఆ టోల్ గేట్ దాకా అమౌంట్ వేసుకుంటూ ఇట్లా బండి నెంబర్ చెప్పుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత మనకి ఎక్కడైతే పెద్ద టోల్ గేట్ ఉంటుందో అక్కడ మనం కొత్త ట్యాగ్ తీసుకోవాలి. ఫస్ట్ నెంబర్ పైన ఏదైతే యాక్టివ్ ఉందో దానిపైన ఆ ట్యాగ్ తీసుకొని ఇది మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకోటి అతికియాలి కొత్తది. ఇంకా అది పర్మనెంట్ పని చేస్తుంది. ఇక దానిపైన అయితే టెన్షన్ లేదు. ఇప్పుడు వచ్చేసి టైము 11:42 అవుతుంది. ఇంతవరకు తినలేదు. అన్నయ్య ఇంతసేపు నడిపిండు, పడుకున్నాం మేము. ఇప్పుడు నేను ఎక్కిన సీటు, అన్న అయితే ఇప్పుడు నిద్రపోతుండు. ఇంకా మళ్ళీ మనకి మధ్యరాత్రి ఎంతవరకైనా సరే పొద్దున 3 గంటల వరకు 4 గంటల వరకు తెల్లారి గంటల మళ్ళీ నిద్ర వస్తుంటుంది పొద్దున టైంలో. ఆ పొద్దున టైంలో నిద్ర వచ్చే టైంలో మళ్ళీ అన్నని లేపిననుకో అన్నని అడుగుతాడు. నాకు నిద్ర కాకపోతే ఇంకా నేనే కంటిన్యూ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు అన్న తునిలో దిగుతాడు. పొద్దున టైంలో మనం అక్కడ రీచ్ అవుతాం తునికి. ఆ తునిలో అన్న దిగిన తర్వాత మళ్ళీ నేనే డ్రైవ్ చేయాలి. ఇప్పుడు కంటిన్యూ డ్రైవ్ చేయాలి, అప్పుడు కూడా కంటిన్యూ డ్రైవ్ చేయాలి. మళ్ళీ హైదరాబాద్ పోయేసరికి మరి నైట్ అవుతుందా ఏ టైంలో పోతుందో తెలియదు. ఆ టైం వరకు కంటిన్యూస్గా నేనే డ్రైవ్ చేయాలి. ఇంకా మనకి వైజాగ్ వచ్చేసి 243 కిలోమీటర్స్ ఉంది. విశాఖపట్నం ఇంకా 243 కిలోమీటర్స్ ఉంది. చాలామంది అయితే మన వీడియోస్లలో కామెంట్లు కూడా చేస్తున్నారు, మైక్ అన్న సరిగా పెట్టుకుంటలేదా, ఎట్లా అన్న వాయిస్ వినిపిస్తలేదు అని చెప్పేసి. అది ఏమవుతుంది అనేది మనకు కూడా అర్థమవుతుంది. ఎడిటింగ్లో చూసినప్పుడు మంచిగానే వస్తుంది, తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాయిస్ అనేది చేంజ్ అయిపోతుంది. మళ్ళీ అయితే నేను మొత్తం అంతా కూడా మైక్ అంతా చెక్ చేసుకున్నా, ఒకసారి దీని ప్రాసెస్ ఏంది సెట్టింగ్ ఏంది అనేది చెక్ చేసుకున్నా. ఇప్పుడు కూడా ఒకసారి వాయిస్ ఎలా ఉందనేది అయితే ఒక కామెంట్ చేయండి. అట్లనే ఉంది అని అనుకుంటే మాత్రం మళ్ళీ మైక్లు అనేవి అయితే చేంజ్ చేయడానికి ట్రై చేస్తా. మనకి రోడ్డు చూస్తున్నారు కదా, ఎంత పెద్ద రోడ్డు, మొత్తం అంతా కూడా హైవే. ఇక్కడ సైడ్ మన వైజాగ్ వెళ్ళేంత వరకు కూడా ఇట్లనే ఉంటుంది రోడ్డు. వైజాగ్ నుంచి కూడా మళ్ళీ మనకి అనకాపల్లి వెళ్తాం. వైజాగ్ సిటీలో నుంచి వెళ్తే మనకి చిన్న రోడ్డు వస్తుంది. మళ్ళీ అక్కడ సైడ్ డే టైంలో వెళ్తే బండ్లన్నీ కూడా ఆపేస్తుంటారు. అదే అనకాపల్లి నుంచి వెళ్ళాం అనుకో, సబ్బవరం, పెందుర్తి, అనకాపల్లి ఆ రోడ్లో నుంచి వెళ్తే మనకి మధ్యలో పెందుర్తి, సబ్బవరం సైడ్ కొంచెం కచ్చ రోడ్ లాగా ఖరాబ్ అయిన రోడ్డు ఉంటుంది. మళ్ళీ మన అనకాపల్లి నుంచి ఏదైతే తుని ఇంకా మన రాజమండ్రి వెళ్తామో అక్కడి వరకు కూడా మళ్ళీ అంత పెద్ద రోడ్డే ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మనకి కొవ్వూరు టోల్ ప్లాజా ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్తాం మనకు. ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ కొంచెం బాగుండదు. దాని తర్వాత రోడ్ అంతా కూడా మళ్ళీ బాగానే ఉంటుంది. మళ్ళీ మనకి బార్డర్ వస్తుంది, తెలంగాణ బార్డర్, ఆంధ్ర బార్డర్ రెండు దాటేసిన తర్వాత ఖమ్మం నుంచి వెళ్తాం మనం. ఖమ్మం, సూర్యాపేట ఆ రోడ్లో నుంచి వెళ్తాం డైరెక్ట్ హైదరాబాద్. సూర్యాపేట దాకా మళ్ళీ చిన్న రోడ్డు ఉంటుంది. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు మళ్ళీ మనకి పెద్ద హైవే ఇట్లనే ఉంటుంది. సేమ్ హైదరాబాద్కి వెళ్ళిన దాకా ఇట్లనే ఉంటుంది. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాలి. అంబర్పేట ఎక్కి అంబర్పేట నుంచి మెదక్ వెళ్ళాలి. మెదక్లో మనకు అన్లోడ్ అవుతుంది అనమాట ఆలో. అక్కడి వరకు కూడా మనకి అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేంత వరకు ఎలా ఉంటుంది ఏందనేది మొత్తం కూడా చూపిస్తుంటా. ఇప్పుడు మనమైతే ఆంధ్రాకి ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ టైం అయితే టీ తాగడం కోసం ఆపినాం. ఇక్కడైతే టీ షాప్ ఉందన్నమాట. మనకి అక్కడ సైడ్ వెళ్ళి వస్తున్నాం కదా, మొత్తం అంతా కూడా వెస్ట్ బెంగాల్లో అక్కడంతా బెంగాలీ భాష, ఈ లాంగ్వేజెస్ అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ పోయినా కానీ మనం హిందీలనే, ఛాయ్ అడగాలన్నా హిందీలనే, డీజిల్ కొట్టియాలన్నా హిందీలనే, అన్నం హోటల్ పోయినా కానీ హిందీలనే. ఎక్కడ పోయినా హిందీలో మాట్లాడి 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 మనకైతే విసుగొచ్చేసింది. మన తెలుగు భాషలో ఒక ఛాయ్ అన్న అని చెప్పేసి మంచిగా అడిగేసి ఒక ఛాయ్ తాగేసి ప్రశాంతంగా బయలుదేరి వెళ్ళిపోదాం. అన్న అవునవా? ఎక్కడన్నా మీది? స్టార్ట్ అయిపోదాం. ఇంకా టీ అయితే తాగేసినాం. ఇక్కడికి వచ్చినాం కదా, మనకైతే చాలా మంది అన్న వాళ్ళు అయితే కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. వీలైనంత వరకు అయితే వీడియోని అయితే షేర్ చేయండి, వాట్సాప్లో స్టేటస్ పెట్టడానికి ట్రై చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు కావాలి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై, లవ్ యూ ఆల్. జై హింద్.